హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను మీకు సొరకాయ తోటి తప్పాల చెక్కలు చేయడం చూపిస్తాను. ఇవి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, తింటుంటే ఇంకా తినాలనిపించేటట్టుగా ఎంతో బాగుంటాయి. మీరు కూడా ఇవి ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చినాయో నాకు తప్పకుండా చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం రండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకున్నాము. ఆ ప్లేట్లోకి కొంచెం బియ్య పిండి తీసుకున్నాము. ఇది పొడిపిండేనండి, ఇది తడిపిండేం కాదు, పొడిపిండే. ఇంట్లోకి మనం కొంచెం ఈ సొరకాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసి, కొంచెం నువ్వులు, కొంచెం జీలకర్ర, కొంచెం నానబెట్టిన పెసరపప్పు, కొంచెం నానబెట్టిన పచ్చిశనగపప్పు, కొంచెం కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, వేసేసి, కొంచెం పాల మీద మీగడ ఉంటుంది కదా, అది ఒక స్పూన్ వేసుకుందాం. మీ దగ్గర వెన్నపూస ఉంటే అదైనా వేసుకోవచ్చు. మీగడ వేస్తే బాగుంటుంది, వెన్నపూస కానీ మీగడ కానీ. సరిపడా ఉప్పు వేసుకోండి. వేసి ఇది బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు సరిపడా చూసి కలుపుకోవాలి. ఇంకేసారి ఎక్కువ పోయివ్వకండి, జాగ్రత్తగా కలపండి, కాలుతుంది. కొంచెం నీళ్లు తక్కువే పోసి గట్టిగా కలుపుకోండి, ఎందుకంటే ఈ సొరకాయలో నీళ్లు ఉంటాయి కదా, ఆ తడికి ఇంకొంచెం పిండి ముద్దగా అవుతుంది. అందుకని కొంచెం గట్టిగానే కలుపుకోండి. సొరకాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకోండి. మీకు కావాలంటే తురుమైనా పెట్టుకోవచ్చు. ఇట్లా సన్నగా తరిగి పెట్టుకుంటే మనకి తినేటప్పుడు పళ్ళ కింద తగులుతూ బాగుంటుంది. ఇట్లా బాగా కలిపేసేసి పిండి, మనం పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి చెక్కలు. ఇట్లా బాగా కలిపేసేసి దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టేద్దాం. పైన మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. చూద్దామండి, గంట అయిపోయింది. పిండి చూద్దాము. కొంచెం మెత్తబడిపోయింది, చూసారా? సొరకాయలో ఉన్న నీరు వల్ల పిండి కొంచెం మెత్తబడిపోతుంది. అందుకే మనం ముందు కొంచెం గట్టిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకుని కొంచెం తీసుకుంటూ ఇట్లా ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ మీద మనం చక్కెర చేసుకుందాం. దీన్ని కొంచెం రాసేసుకొని
కొంచెం ఇవి లావుగానే చేసుకోవాలి ఈ చెక్కలు అనేవి. ఇలా మనం కొన్ని చేసుకుని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని అందులో వేయించేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మనం స్టవ్ వెలిగించుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. చెక్కలు మునిగే వరకు మనం పోసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడి కింద లేదు చూద్దామండి. ఇట్లా వేయగానే మనకి పైకి వచ్చింది అంటే ఆయిల్ కాగిందని అర్థం. హైలోనే పెట్టుకోండి. స్టవ్ హైలోనే పెట్టుకుంటే ఇవి చక్కగా వేగుతాయి. కాసేపు కదిలించుకుంటే అట్లాగే ఉంచుతాము. ఈ సొరకాయతో చేసే తప్పాల చెక్కలు చాలా బాగుంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుందాం అనిపిస్తుంటుంది. సొరకాయ చూడగానే ఇంక వెంటనే ఇవే గుర్తొస్తాయి, చేసేసుకుందాం అనిపిస్తుంది. ఎర్రగా వేగిన తర్వాత మనం తీసేసుకున్నాం. ఇంకా వీటిని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పెట్టేసేద్దాం. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే ఈ సొరకాయతోటి తప్పాల చెక్కలు రెడీ అయిపోయినాయి. ఇవి చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా, తింటుంటే ఇంకా తినాలనిపించేటట్టుగా ఉంటాయి. అంత టేస్ట్గా ఉంటాయి. ఒకటి చూపిస్తాను మీకు, చూడండి. చూసారా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఎలా ఉందో. మీకు తెలుస్తుంది కదా, చాలా బాగుంటాయి. తింటుంటే అలా లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, కరిగిపోతూ ఉంటాయి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఇవి ట్రై చేసి మీ ఇంట్లో ఎలా వచ్చినాయి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.